సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ప్రస్తుతం అయితే బెయిల్ ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో చెంచులు కూడా జైలుకి రిమాండ్ కు పంపించిన నేపథ్యంలో తర్వాత అల్లు అర్జున్ కి కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. అయితే పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా రెండు షూరిటీస్ కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే సుదీర్ఘ వాదనల తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ యొక్క కేసు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదంటూ కూడా పదే పదే తమ వాదనలు కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వినిపించడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంఘటన జరగడానికి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి అల్లు అర్జున్ ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపు 30 మీటర్ల దూరం ఉంది. 30 మీటర్ల దూరంలో ఏం జరిగిందో తనకి తెలియదు కాబట్టి అతనికి ఈ కేసుకి సంబంధం లేదనేటువంటి అంశాన్ని న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ యొక్క పాత్ర ఉంది. ఇందులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పలుకుబడినటువంటి వ్యక్తి, మరోవైపు డబ్బున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని పదే పదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో అయితే మాత్రం ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తమ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి తమకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. కాబట్టి కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ షూరిటీస్ 50,000 రూపాయల షూరిటీస్ తోటి 2 షూరిటీస్ సబ్మిట్ చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం చెప్పినటువంటి మాట. ఏంటి ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి బెయిల్ మంజూరు చేసినట్టు సమాచారం అందుతుంది. ఏంటి ఏమేం కండిషన్స్ ఉన్నాయి? కండిషన్స్ ఏం లేవండి. రెగ్యులర్ గా బెయిల్ మంజూరు చేసింది సెకండ్ ఎడిషనల్ ఎమ్మెల్సీ కోర్టు 50,000 2 షూరిటీలతోటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలు ఏకీభవించింది అనుకోవచ్చు. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ పై వర్తించదనేది పదే పదే చెప్పినటువంటి మాట. అదే అంటే మేజిస్ట్రేట్ ఏ గ్రౌండ్ మీద ఇచ్చాడనేది ఇప్పుడు మనకి చెప్పలేం. కానీ బెయిల్ అయితే అతను మన అల్లు అర్జున్ తరపునటువంటి వాదనలు విన్నటువంటి న్యాయస్థానము ఆయనతో ఏకీభవించి సాటిస్ఫై అయినందువల్ల మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే అల్లు అర్జున్ తరపున న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతే ప్రస్తుతం అయితే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదు అనేది పదే పదే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు విచారణకు సంబంధించి కూడా అల్లు అర్జున్ సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సమయంలో కూడా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ కూడా పోలీసులు ఎప్పుడు విచారణకు ఆదేశించినా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా అదే అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బెయిల్ విషయంలో 2 అంశాలు అంటే 50,000 రూపాయలు 2 షూరిటీస్ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు బెయిల్ ఆర్డర్ కాపీలో ఇంకా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయనేది మాత్రం బెయిల్ ఆర్డర్ కాపీ వస్తే తప్ప మనకు తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 అంశాలను ఎక్కువగా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు. దాదాపు 30 మీటర్ల దూరంలో అల్లు అర్జున్ ఉండగా 30 మీటర్ల దూరంలో సంఘటన జరిగింది. ఆ సంఘటన అక్కడ జరిగింది, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందన్న ఆ సమాచారం కూడా ఆ సమయంలో అల్లు అర్జున్కి లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు గతంలో కూడా ఇదే సంధ్యా థియేటర్కు ఎన్నో సందర్భాల్లో అల్లు అర్జున్ బెనిఫిట్ షోస్ కోసం
వెళ్ళడం జరిగింది. ఎప్పుడు జరగనటువంటి సంఘటన ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ సంఘటనకు మరోవైపు అల్లు అర్జున్కు సంబంధం లేదనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు తెలంగాణ హైకోర్టు ఏ గ్రౌండ్స్ తోటి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో, తెలంగాణ హైకోర్టు ముందు ఎలాంటి వాదనలు వినిపించారో అదే వాదనలే నాంపల్లి కోర్టు ముందు రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా వారి న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే మాత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు తీర్పుతో పాటు ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు సహకరించాలి ఈ కేసులో. ఎందుకంటే A11గా ఉన్నటువంటి అక్యూజుడు, ఇతను ప్రైమ్ అక్యూజుడుగా ఇన్వెస్టిగేషన్లో పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఎప్పుడు విచారణకు పిలిచినా ఖచ్చితంగా విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని షరతును కూడా పెట్టడం జరిగింది. ఇంకా బెయిల్ ఆర్డర్ కాపీలో ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రవీణ్ అయితే అంటే ఇప్పటివరకు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. సో రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత కండిషన్స్ ఏముండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి షూటింగ్స్ నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో ఏమన్నా ఆంక్షలు ఉండే అవకాశాలు ఉంటాయా జనరల్ గా ఇలాంటి కేసుల్లో? అంటే ఇప్పటికైతే మాత్రం నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిలే ఉంటుంది. ఇది రెగ్యులర్ బెయిల్. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా 4 అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి చాలా పలకబడినటువంటి వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి, కేసును ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చూపించగలిగేటువంటి వ్యక్తి కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఉన్న సమయంలో బెయిల్ మంజూరు చేసినట్లయితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కు కొంత ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభావితం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయవద్దనేది ప్రభుత్వ యొక్క వాదన. చిక్కడపల్లి పోలీసుల కౌంటర్లో కూడా ఆ అంశాన్ని పొందుపరిచారు. మరోవైపు ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన ఏంటంటే అల్లు అర్జున్ యొక్క సెన్స్లో లేదు జరిగినటువంటి సంఘటన. అల్లు అర్జున్ యొక్క అక్కడ జరిగిందన్న విషయం కూడా అల్లు అర్జున్కి తెలియదు, తొక్కిసలాట జరిగినటువంటి విషయం కూడా అతనికి తెలియదు. కాబట్టి అతన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం సరైంది కాదు. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి 105 BNS యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అనేది అల్లు అర్జున్ వర్తించదు అనేటువంటి అంశాన్ని అక్కడ తెలంగాణ హైకోర్టులో చెప్పడం జరిగింది, నాంపల్లి కోర్టులో కూడా చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎప్పుడు పోలీసుల విచారణకు ఆదేశించినా విచారణకు సహకరించాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.